ముందుగా ప్రార్థన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుర్ బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ తశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ వరార్తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచుం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం శ్రీరామో రామచంద్రశ్చ రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనం క్రితం వారం శనివారం మనం పెట్టుకున్నాం కదా, అందులో ఈ లీలా సరస్వతి దేవి అమ్మవారు వీళ్ళిద్దరూ కూడా విప్రగ్రామం నుంచి, అంటే వశిష్ఠుడు అరుంధతి ఉన్నటువంటి గ్రామం నుంచి మరల వీళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రామానికి వీళ్ళు ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం అంటే ఆ లీలాదేవి సమాధి స్థితిలో ఉండి పక్కనే భర్త యొక్క మృతదేహం పక్కనే ఈవిడ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండానికి, ఆ లోకానికి వచ్చారు. అక్కడ తర్వాత ఇంకా పరికించి చూస్తుండగా అనేక బ్రహ్మాండాలలో ఈ ఎన్నెన్నో కథలు జరుగుతూ ఉన్నాయి. అనేక బ్రహ్మాండాలలో ఈ బ్రహ్మాండంలో వెళ్ళి చూస్తే అక్కడ ఈ పద్మరాజు గారు మరొక జన్మని ఎత్తి ఉన్నారు. ఆ జన్మలో ఆయన విధూరథుడు అనేటువంటి రాజుగా పుట్టి ఉన్నాడు. అక్కడ అనేకమైనటువంటి రాజ్యాలు ఈ రాజుగారి యొక్క పరిపాలనలో ఉన్నాయి. అలానే ఈ రాజుగారు, ఈ విధూరథుడు అనేటువంటి రాజుగారు అక్కడ ఒక యుద్ధంలో పాల్గొంటూ ఉండగా ఆ యుద్ధం యొక్క వర్ణన ఎలా జరిగింది, ఎవరెవరు ఏ రకాలుగా యుద్ధాలు చేస్తున్నారు, ఈ పద్మరాజు గారి యొక్క, అంటే పద్మరాజు గారు అంటే విధూరథుడి యొక్క, అంటే పద్మరాజు గారే మళ్ళా విధూరథుడు అనేటువంటి జన్మలోకి వచ్చారు. రైట్. అలా పుట్టినప్పుడు ఆయన చేసేటువంటి యుద్ధాలు, అక్కడ ఆ యుద్ధ వర్ణన చాలా ఇదిగా ఉంటుంది. అసలు ఎందుకంత మనం అనుకుంటాము, ఇంత ఆధ్యాత్మ జ్ఞానం బోధన జరుగుతున్నప్పుడు ఎందుకంత యుద్ధాన్ని వర్ణించాల్సి వచ్చింది రాముల వారికి వశిష్ఠ మహర్షి అనేది కూడా మనం అప్పుడు చర్చించుకున్నాం. గంగాధర్ గారును పాపాయ్ మీరు లేరు కాబట్టి జస్ట్ ఊరికే అది ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఈ రాముడు 13 ఏళ్ల వాడు, 13-14 ఏళ్ల వాడు. ఆ పిల్లవాడికి కాబోయే రాజు ఎంత ఆధ్యాత్మ జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత విదేహముక్తుడైనా లేక సదేహముక్తుడైనా, ఆయన రాజుగా ఉన్నప్పుడు ప్రజలని పరిపాలించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలని పరిపాలనతో పాటు వారి యొక్క రక్షణని కూడా వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలా బాధ్యత ఉన్నప్పుడు ఇంత విముఖతగా ఉన్నటువంటి, ఇంత వైరాగ్యంగా ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి ఇప్పుడు పై క్షత్రియుడు కదా, యుద్ధాలు చెయ్యాలి కదా, జనాల్ని కాపాడాలి కదా. సో అంతగా జనాల్ని కాపాడాల్సి వచ్చినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలోకి వెళ్ళబోతున్నవాడు, అటువంటి పిల్లవాడికి ఇంత వైరాగ్యం కలిగి వదిలేసేస్తే రాజ్యం దాని యొక్క కాపాడాల్సినటువంటి బాధ్యత వదిలేసి ఇప్పుడు బుద్ధుళ్లాగా తయారైతే, గౌతమ బుద్ధుళ్లాగా తయారైతే రాజ్యం దొంగల పాలైపోతుంది. అప్పుడే అనుకున్నాం, యాక్చువల్గా లాస్ట్ వారం మనం చెప్పుకున్నాం, వి జస్ట్ డ్రా సమ్ పారలాలిటీ బిట్వీన్ గౌతమ బుద్ధుడి యొక్క చరిత్ర, ఇక్కడ రాముల వారి యొక్క చరిత్ర. ఎందుకంటే ఆ గౌతమ బుద్ధుడి యొక్క చరిత్రలో కూడా సిద్ధార్థుడు
అదే వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే అప్పటికి పెళ్ళయి ఉంటుంది. పిల్లవాడు ఉంటాడు. యశోధరాదేవి, తర్వాత రాహులుడు ఉంటాడు. ఇద్దరు ఉంటారు కానీ, ఆయన అంతఃపురాన్ని దాటి బయట ప్రపంచాన్ని చూడడు. ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని చూసాడో, అప్పుడు ఆయన వైరాగ్య స్థితిలోకి వెళ్ళాడు. ఇక్కడ రాములు వారు కూడా 11, 12 ఏళ్ల వరకు కూడా నేర్చుకోవాల్సిన విద్యలన్నీ నేర్చుకుని, తండ్రి యొక్క ఆజ్ఞతో ఈయన బయటికెళ్తాడు గదా! రాజ్య అదేంటి ఒకసారి ఈ రాజ్యాన్ని పరికించటం కోసం వెళ్ళినప్పుడు, అక్కడ ఆయన గూడా అనేక మంది జనాలు, బాధలు, రుగ్మతలు, తర్వాత ఏడుపులు, పెడబొబ్బలు, చావులు ఇవన్నీ చూసి, ఆయన కూడా విచలితుడైపోయి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మనకి ఈ వశిష్ఠ మహర్షి ఆ పిల్లవాడిని యొక్క వైరాగ్య స్థితి నుంచి బయటికి తీసుకురావడం కోసం అని చెప్పి, ఇదంతా గూడా ఈ ఈ ఇంత ఆధ్యాత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. కాకపోతే అక్కడ గౌతమ సిద్ధార్థుడు ఏం చేశాడు? నాకు ఇదంతా అక్కర్లేదు అని వెళ్ళిపోయి, ఆ చెట్టు కింద కూర్చొని ఆయన దీనంతటికి మూలం కూడా కోరికలే ప్రధానం అని ఆయన తెలుసుకొని, ఆ కోరికలన్నిటిని విడిచిపెట్టేశాడు అని మనకి చదువుకున్నాం. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు గానీ, ఎందుకంటే మనం చదువుకున్న చరిత్ర, మనం చదువుకున్న పుస్తకాలు ఒక రకమైనటువంటి పిచ్చి పుస్తకాలు, పిచ్చి జ్ఞానం. ఎందుకంటే నథింగ్ ఎనిథింగ్ యాక్యురేట్ దట్ వి రెడ్. రైట్? అదంతా గూడా సో, కానీ ఇక్కడ మనకి ఏంటంటే, ఈ పిల్లవాడికి వచ్చేటప్పటికి ఆహ్, ఈ పిల్లవాడు వచ్చేటప్పటికి వీడు పెద్దవాడయిన తర్వాత రాజ్యపాలన చేసేటప్పుడు యుద్ధాలు చేయాలి. పైగా అసలు రావణ సంహారం చేయాలి. తన యొక్క అవతారమైన పరమ లక్ష్యమైనటువంటి ఆ రావణ సంహారం అనేటువంటి కార్యక్రమం చేసేటప్పుడు ఈ పిల్లవాడికి ఈ యుద్ధాలు ఇవన్నీ వివరించకూడదు. పక్కన పెట్టేసేసి అనవసరమన్నీ కూడా యుద్ధం పక్కన పెట్టేసి నువ్వు వెళ్లి ఆహ్, ఆహ్, ఒక ఆధ్యాత్మ తత్వవేత్త వైపు అనంటే వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళ యొక్క అవతారం పరమ లక్ష్యం నెరవేరదు గదా! అందుకోసం అని చెప్పి యుద్ధాన్ని చాలా గొప్పగా వివరిస్తారు. మీరు మహాభారతం చదివినప్పుడు గాని, ఎక్కడైనా సరే ఆ భీష్మ పర్వం గాని, ద్రోణ పర్వం గాని, కర్ణ పర్వం గాని, శల్య పర్వం గాని, ఈ 4 పర్వాలతో పాటుగా సౌప్తిక పర్వం ఉంటుంది. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ గారు ఆ రాత్రి ఒక 2, 3 గంటల సమయంలో దాదాపు 25,000 మందిని చంపేస్తాడు. 25,000 మంది. 1కి 2 కాదు. 25,000 మందిని చంపేస్తాడాయన. రైట్. అంటే అంత బీభత్సం జరుగుతూ ఉంటే అందరూ నిద్రపోతున్నారా? లేరు. అందరూ ఎక్కడ నిద్రపోతారు? చాలా మంది మేల్కొనుంటారు. ఆయుధాలు తీసుకొనొస్తారు. వాళ్ళందరిని చంపేస్తాడు. కానీ దాన్ని సౌప్తిక పర్వం కాబట్టి అంటే సుప్తి అంటే నిద్ర కదా! సౌప్తిక పర్వం అంటే నిద్ర సమయంలో జరిగినటువంటి పర్వం కాబట్టి దాన్ని సౌప్తిక పర్వం అంటారు. అయితే ఎందుకంత బీభత్సాన్ని చేసేస్తాడు అంటే ఆయనకి క్రోధం. కాపోతే మనకి నేనెందుకు ఈ 4, 5 అధ్యాయాలు ఉటంకిస్తున్నానంటే యుద్ధం ఎంత రక్తపాతాన్ని సృష్టిస్తుందో మనకి కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తారు వ్యాస మహర్షి. ఆ 5 అధ్యాయాలలో గూడా. 5 పర్వాలలో కూడా. ఇక్కడ కూడా అంత ఘోరంగా వివరిస్తారు. అంత రక్తపాతం ఎలా ఉంటుంది? అసలు పైగా వ్యాసుల వారు ఎటువంటి ఉదాహరణనైతే ఎటువంటి పోలికలైతే చెప్తారో, అలాంటి పోలికలతో ఇక్కడ గూడా యోగ వాసిష్టంలో కూడా రాముల వారికి ఈ విదూరథుడనేటువంటి రాజు ఎటువంటి యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధాన్ని ఆ లీలాదేవి, సరస్వతి అమ్మవారు వారి వారి యొక్క సూక్ష్మ శరీరాలతో పరికించి చూస్తున్నప్పుడు వాళ్ళకెలా ఉంది? ఇలా కనిపిస్తుంది. అలానే తర్వాత ఆహవ వర్ణనం అని మరొక ఇదుంటుంది. ఎందుకింత చెప్తున్నారు అనేటప్పుడు, సరే ఇది భౌతికంగా మనం ఆలోచిస్తే రాముల వారికి ఇంత యుద్ధాన్ని వివరిస్తున్నారు. అలానే ఆహవ వర్ణనంలో ఈ యుద్ధం మనం ఒక జీవుడు తన యొక్క పరమ లక్ష్యాన్ని చేరడానికి వెళ్ళేటప్పుడు చేసేటువంటి సాధన, ఆ సాధనకి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలలో
ఎన్నెన్ని సార్లు విఫలమైపోతాడు, ఎన్నెన్ని సార్లు సఫలంగా అవుతాడు, ఆ సఫలమైన ప్రతిసారి మళ్ళా మళ్ళా జారిపోతూ ఉంటాడు. రైట్? ఇలా పోలికతో మనం క్రితం వారం చెప్పుకున్నాం. గంగాధర్ గారును, పాపాయ్ మీరు గనక ఆ లాస్ట్ వారంది విని ఉంటే ఇది మనకి ఆహ్, చెప్తా ఇది దీనికంతా వివరించబడి ఉంటుంది. ఒకసారి మీరు దానికి వెళ్ళి దాన్ని చూడండి. లేదా వినండి లాస్ట్ వారంది. అలాగే. యాహ్! సరే అన్నయ్య. ఆ! సరే, ఇప్పుడు మనం దానికి కొనసాగింపుగా ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, ఆహవవర్ణనం అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఒక ఆహ్, సర్గలోకొస్తున్నాం. ఆ సర్గ పేరేంటి అంటే, సమనంతర సంసృత్యనుభవ వర్ణనము. ఆ యుద్ధానంతరం అసలు ఏమిటి? సమనంతర సంస్మృత్యనుభవ వర్ణనం. ఈ యుద్ ఈ యుద్ధం తర్వాత ఎటువంటి సంస్మృతి కలుగుతుంది? దాని యొక్క అనుభవం ఏంటి? అందులో ఆహ్, ఈ వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నారు. సరే, ఆ యుద్ధంలో రాక్షసులు వాళ్ళందరితో కలిపి జరిగినటువంటి ఆ యుద్ధంలో, భయంకరమైన రణరంగంలో యమదూతలు, పిశాచాలు, బేతాళులు ఇలా వారి వారి యొక్క పనులన్నీ చేసుకెళ్తున్నారు. పైగా వాళ్ళు పగటిపూట మనుష్యులాచరిస్తున్నట్లుగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకెళ్తున్నారు. చేతితో తీసుకెళ్ళే వీలైనటువంటి వాటినన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని అంటే ఆ దేహాలని భక్ష్యాలుగా తీసుకొని వెళ్తున్నారు. తర్వాత వాళ్ళు ఎంత ఆహారం దొరికింది వాళ్ళందరికీ పీక్కు తినటానికి అనేటువంటి ఆ ఆనందంతో వాళ్ళందరూ గూడా దాన్ని రాక్షస గణం, నిశాచర గణం అంతా గూడా దాన్ని తీసుకొని వెళ్తుండంగా, ఈ విగత జీవులై పడినటువంటి ఆ శ్మశానంలో, అంటే ఆ యుద్ధరంగం అంతా కూడా ఒక శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉన్నది. అప్పుడు లీలాదేవి, సరస్వతి అమ్మవారు కూడా వీళ్ళు ఆ ఆకాశాన్ని పరిత్యజించి గాలి తామర మొగ్గలోకి దూరినట్లుగా ఒక రంధ్రద్వారం ద్వారా ఆ విదూరథుడు ఉన్నటువంటి ఇంటిలోనికి ప్రవేశించారు అంటారు. అథతే లలనే వ్యోమ తత్పరిత్యజ్య తద్గృహం రంధ్రైః వివిశ వివిశతు రంధ్రైః వివిశతుర్వాత లేఖేబ్జ ముకులం యథా. అంటే అప్పుడు అంటే వీళ్ళు ఒక చిన్న సూక్ష్మమైనటువంటి రంధ్రం ద్వారా వెళ్ళిపోయారు. ఆ రంధ్రం ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు ఆ విదూరథుడి యొక్క గృహంలోనికి చేరారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు రాముడు వారి ప్రశ్న ఒకటి వస్తుంది. ప్రశ్న చాలా పైకి ఏంటి ఇంత పిచ్చ ప్రశ్న అడుగుతారు రాములు వారు? ఏంటి ఇంత అమాయకంగా ఉంటారా రాములు వారు అనేది పైన ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ప్రశ్నని వశిష్ఠ మహర్షి అవగతం చేసుకున్న తీరు గాని, వశిష్ఠ మహర్షి సమాధానం ఇచ్చినటువంటి తీరు గాని ఆలోచిస్తే, అప్పుడు మనకి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి లోతు కనిపిస్తుంది. పైన మనం చదివేసాం అనుకోండి. ఇప్పుడు రాములు వారు ఏమడుగుతారు? వాళ్ళు ఈ రంధ్రం ద్వారా ఎలా వెళ్ళారు అని అంటారు. రాముల వారి ప్రశ్న ఏంటంటే, కియన్మాత్రం ఇదం స్థూలం శరీరం వాగ్విదాం వర రంధ్రేణ తంతు తనునా కథమాశ్వాసి విశత్ ప్రభు కథమాశ్వాస విశత్ ప్రభు. అంటే రాములు వారు ఏం ప్రశ్నిస్తున్నారు? వాళ్ళిద్దరూ రంధ్రం గుండా లోపలికి వెళ్ళారు. ఒక చిన్న రంధ్రం గుండా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రం గుండా వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఎవరు? అమ్మవారును ఈ లీలావతీదేవి. ఎక్కడికి? విదూరథుడు ఉన్నటువంటి గృహంలోనికి. మామూలు ద్వారం గుండా వెళ్ళొచ్చు కదా. అలా ఇక్కడ ఎందుకు వెళ్ళారు అని అంటే, అప్పుడు
రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకంత చిన్న బెజ్జం గుండా దూరిపోవటం, మామూలుగా వెళ్ళొచ్చు కదా. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇచ్చినటువంటి సమాధానం ఈ ప్రశ్నలో ఉన్నటువంటి లోతుని మనకి తెలియవరుస్తుంది. ఎందుకంటే మనం అడిగే ప్రశ్నలు కొన్ని సార్లు చాలా డమ్ క్వశ్చన్స్ అనిపించవచ్చు, మనకు అనిపించవచ్చు. కానీ ఆ ప్రశ్నకి గురువు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా సమాధానం చెప్తారు అన్న దాని మీద మనకి ఆ ప్రశ్నలో ఉండేటువంటి లోతు ఏంటో ఇప్పుడు చూడండి. ఇప్పుడు అడిగారు, ఏముంది చిన్న పెద్ద మంది ఎందుకు వెళ్ళారు, మామూలుగా వెళ్ళిపోవచ్చుగా అడిగారు. కానీ వశిష్ఠ మహర్షి ఏమంటారంటే, నాన్న ఆది భౌతిక దేహభ్రాంతి గలవారు, అంటే భౌతికమైనటువంటి దేహభ్రాంతితో ఉన్నవాళ్ళు ఈ చిన్న బెజ్జాల గుండా వెళ్ళలేరు. నేను స్థూల శరీరబద్ధుడను ఛిద్రమున ప్రవేశింపజాలను అను సంస్కారం గల వాళ్ళందరూ కూడా ఆ బెజ్జాల గుండా, ఆ రంధ్రాల గుండా వెళ్ళలేరు. కానీ ఎవరికైతే ఈ స్థూల దేహ భ్రాంతి నశించిపోతుందో, ఎవరైతే వాళ్ళు జ్ఞానస్వరూపంతో ఉన్నవాళ్ళు, సూక్ష్మ శరీరం గలవాళ్ళు, జ్ఞానస్వరూపులు అనేటువంటి ఆ స్పృహ కలిగి ఉంటారో వాళ్ళు వెళ్ళగలరు. అందాక రాములు అడిగిన ప్రశ్నకి మనం మామూలుగా ముందర చదివేస్తే ఏంటి రాములు అడిగిన ప్రశ్న పిచ్చి ప్రశ్న వేశారంటారు. కానీ ఇక్కడ స్థూల దేహ భ్రాంతి, సూక్ష్మదేహ జ్ఞానం అనే విషయాలు ఇక్కడ చెప్తున్నారు. మనకి సాధారణంగా ఇప్పుడు మీరు ఆ ఆ పరమహంస యోగానంద గారి పుస్తకం చదివింటారు కదా, ఒక యోగి ఆత్మకథ. అందులో యోగానంద గారు అనేకమైనటువంటి యోగుల యొక్క దృష్టాంతాలు చెప్తూ ఉంటారు. ఒక యోగి 2-3 శరీరాలతో ఒకే చోట ఉండగలరు అంటారు. ఒక యోగి మరొక అదేంటి తన దేహాన్ని పెంచేసుకోగలరు. ఒక యోగి తన దేహాన్ని మరీ తగ్గించేసుకోగలరు. ఇలా సిద్ధి పొందినటువంటి అనేక మంది యోగులు ఉంటారు అని మనకి చెప్తారు. మీరు చదివుంటే. అంటే అందరూ చదివే ఉంటారులేండి ఇక్కడందరూ కూడా. రైట్. అందులో మనకి అనిపిస్తుంది ఎలా పాసిబుల్ అని అనిపిస్తుంది కదా. మొదట్లో మనం ఆ పుస్తకం చదివేటప్పుడు, నేను ఇనీషియల్‌గా ఆ పుస్తకం చదివినప్పుడు, నేను కేవలం ఇటువంటి ఒక ఎంథూజియాజంతో చదివాను. అబ్బా! ఎలా పెరుగుతాయి, ఎలా ఎలా పెరిగుంటారు, ఎలా ఒకే సమయంలో 2-3 దేహాలతో ఎలా ఉంటారు అనేటువంటి ఒక జిజ్ఞాసతో కూడినటువంటి ఒక మిథికల్ జిజ్ఞాస, అది కూడా ఒక మిస్టరీకి సంబంధించినటువంటి జిజ్ఞాసతో చదివాను నేను. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ యోగ వాసిష్టం ఇవన్నీ చదువుతుంటామో, అప్పుడు ఆ యోగులు పొందినటువంటి వాళ్ళు చేసినటువంటి సాధన, వాళ్ళకి చెందినటువంటి ఆ అనుభవం, ఆ అనుభవం పరకంగా వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు అనేటువంటి ధ్యానం. ఇప్పుడు మీకు ఒకసారి శంకరాచార్యుల వారు మనకి కాశ్మీర పీఠానికి వెళ్ళినప్పుడు, ఆయన పేరేంటి మర్చిపోయాను, ఆ పండితుడిని ఓడిస్తారు. పద్మనాభాచార్యుల ఇంకొక ఆయన ఉంటారు, అదేంటి ఆయన పేరేంటి, మండన మిశ్రుడు. రైట్. ఆయనతో వెళ్తున్నప్పుడు చివరికి ఆయన అడిగినప్పుడు, ఈయన మీకు శృంగార శాస్త్రం తెలుసా అని అడుగుతారు కదా. అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ కథ ప్రచారంలో ఉంది. అప్పుడు ఆయన పరకాయ ప్రవేశం చేసి ఒక రాజుగారి దేహంలోనికి వెళ్ళి ఆ యొక్క అనుభవాన్ని పొంది వస్తారు అని మనకి కథ ఉంటుంది కదా, అందరూ వినే ఉంటారు. లేకపోతే ఇదే అనుకోండి ఫస్ట్ టైం. అయితే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఎలా శంకరాచార్యుల వారు ఎలా చేస్తుంటారు అంటే, బేసిక్‌గా ఏంటంటే వాళ్ళందరూ కూడా అధ్యాత్మ విద్యని పూర్తిగా అవగతం తెలుసుకుని, వాళ్ళు ఎవరు, నేను ఎవరు అనేటువంటి ప్రశ్నకి పూర్తి సమాధానం తెలుసున్న వాళ్ళు.
ఎప్పుడైతే అటువంటి సమాధానాన్ని వాళ్ళకి తెలుసో, వాళ్ళకి ఇహం అనేది గాని, పరం అనేది గాని, లేకపోతే నేను, తను అనేటువంటి ఒక భేదభావం ఉండదు. వాళ్ళు ఎక్కడికైనా, ఏ రూపంలోనైనా, ఎటాకైనా వెళ్ళిపోగలరు. అది అధ్యాత్మ జ్ఞానం. సో, ఈ యోగి మన అదే ఒక యోగి ఆత్మకథలో గూడా అనేక మంది యోగులు వీళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళ సాధన ఫలాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఇది నేను, ఈ దేహమే నేను అనే భ్రాంతి వాళ్ళకి నశించిపోయి ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ దేహమే నేను కాబట్టి ఇప్పుడు ఇంకొకటి మనకి ఆహ్, ఆహ్, ఒక యోగి ఉంటారు గదా! ఎప్పుడైతే ఈ పరమానంద గారు వెళ్ళినప్పుడు అదే యోగా ఆహ్, పరమానందేనా? యోగానా? మళ్ళీ సంథింగ్. వెళ్ళినప్పుడు, "అరే! నీకోసం నేను చాలా రోజులు బట్టి ఇక్కడ ఇక్కడే వేచున్నాను. ఇప్పుడొచ్చావు, ఇన్నాళ్ళకొచ్చావు. నిన్ను చూసి చాలా ఆనందం వేసింది" అని ఒక యోగి ఈయనతో అంటారు. అంటే నేనేంటి ఎప్పుడో ఏంటి రావటం ఏంటి అంటే, "లేదు నువ్వు ఇదివరకు ఇక్కడే ఉండేవాడివి. నువ్వు నాకు ప్రధానమైన శిష్యుల్లో ఒకడివి. ఇక్కడే పక్కనే కూర్చునేవాడివి" అనే కథ ఉంటుంది మనకి. అంటే కథ కాదు బేసిక్‌గా ఏంటంటే ఒక సందర్భం అంటా నేను. ఎందుకంటే అది అది ఇతిహాసం గదా! రైట్. సో, ఆ యోగి ఆత్మకథ అనేది ఒక ఇతిహాసం మనకి. సో, ఆయన ఇలా చెప్తున్నప్పుడు మనకి ఒక అనిపిస్తుంది. ఈయన వెళ్ళినప్పుడు "నువ్విలా వచ్చి కూర్చున్నావు, ఇక్కడే కూర్చున్నావు" అని అంటుంటే, ఎలా తెలిసింది ఈయనకి? అని మనం ఒక ఆశ్చర్యకరమైన అనుభూతిలో ఉంటాం కదా! ఒక మిస్టీరియస్‌గా అనిపిస్తుంది. చాలా మిథికల్‌గా అనిపిస్తుంది. అబ్బా! భలే ఉంది అనేటువంటి ఒక ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఆ ఉటంకాలన్నీ చదువుతున్నప్పుడు. కానీ ఇక్కడ మనకి ఏమనిపిస్తుందంటే నాకేమనిపించిందంటే, ఇవన్నీ సాధారణం. వాళ్ళకి కాలంతో గాని, దేహంతో గాని, భౌతికమైనటువంటి దేహాల యొక్క లిమిటేషన్స్ వాళ్ళకి లేవు. కాలం అనే లిమిటేషన్ కూడా వాళ్ళకి లేదు కదా! వాళ్ళు ఈ కాలానికి, ఈ భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ దేహానికి, ఈ పంచభూతాలకి అన్నింటికి కూడా అతీతంగా ఉన్నవాళ్ళు. వాళ్ళకవన్నీ తెలిసుంటాయి. అందుకోసమే "రావయ్యా ఇటొచ్చి కూర్చో. ఇదివరకు కూడా ఇక్కడే కూర్చునేవాడివి రా కూర్చో" అని అలానే ఇప్పుడు మనకి బాబాజీ అంటారు. ఆయన ఇప్పటికి కూడా హిమాలయాల్లో 2000 ఏళ్ల బట్టో, 3000 ఏళ్ల బట్టో ఆయనున్నారు. అలానే ఉన్నారు అనంటారు. ఎలా? అనంటే వాళ్ళ యొక్క సాధన, వాళ్ళ యొక్క ఆహ్, ఆహ్, ఆధ్యాత్మ జ్ఞానం వాళ్ళు పొందినటువంటి ఆధ్యాత్మ జ్ఞానం, ఈ దేహానికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు రమణ మహర్షి చేసింది అదే గదా! రమణ మహర్షి గారి చేసిందని గాదు తప్పు మాట్లాడాను. రమణ మహర్షి గారి యొక్క తత్వం అదే కదా! ఈ దేహం నేను కాదు అని అనుకున్నప్పుడు ఆయన ఈ దేహాన్ని చాలా సాక్షీభూతంగా అలానే చూసుకుంటూ వెళ్ళిపోయారు. అలానే ఇక్కడ కూడా అంటే దానికి దీనికి మనం పోలిక పెట్టుకుంటున్నప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విషయం ఏముంది? అంటే ఆధిభౌతిక దేహోహమితి యస్య మతిభ్రమః తస్యాశావనురంధ్రేణ గంతుం శక్నోతి నానఘ రోధితోహమనేనేతి నమామ్యత్రేతి యస్య ధీః అనుభూతానుభవతి భవతీత్యనుభూయతే ఏనానుభూతం పూర్వార్థం గచ్ఛామీతి సతత్క్రియః కథం భవతి పశ్చార్థం గమనోన్ముఖచేతనః. రామా అనగా ఈ పాంచభౌతికమైనటువంటి ఆతిభౌతికమైనటువంటి దేహభ్రాంతి కలవాళ్ళకి ఈ అణుప్రమాణమైనటువంటి రంధ్రాల గుండా ప్రయాణించటం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎవరైతే నేను జ్ఞానస్వరూపుడను, సూక్ష్మదేహం సూక్ష్మదేహం అంటే జ్ఞానస్వరూపం. ఇంకోటి అదే కాదు. అది ఫిజికల్‌గా సంబంధించింది కాదు. సూక్ష్మదేహం అనేది. ఒక కాన్షియస్‌నెస్‌కి సంబంధించింది. ఓకే. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అని అన్నప్పుడు సూక్ష్మ శరీరం అనేది ఒక జ్ఞానానికి సంబంధించినటువంటిది.
ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక జ్ఞానం కలిగే ఉంటుంది. రైట్? ఆ జ్ఞానం అనుభూతి ద్వారా కలిగించొచ్చు. పర ప ప ప దాని ఆ అనుభవాన్ని వాళ్ళు స్వయంగా పొందడం గాని, పక్క వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి, నేర్చుకున్నటువంటి అనుభూతి ద్వారా అదే అనుభవ జ్ఞానం ద్వారా గాని వాళ్ళు పొందుండొచ్చు. కానీ ఏదో ఒక అనుభవ జ్ఞానం ఉంటుంది. హ్మ్. పూర్ణ అనుభవం ఏంటి? మనకి కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు? నేను వాళ్ళల్లో ఇంద్రుడిని, ఇంకో దాంట్లో గాలిని, గాలిలో ప్రాణవాయువుని ఇలా అన్ని రకాలుగా చెప్తున్నప్పుడు ఎందుకు వాటిని ఆయన స్పష్టంగా వాటినే ఉటంకించాలి? దేవతల్లో నేను ఈ ఇంద్రుడిని అని. ఎందుకంటే ఇప్పుడు మనకి భగవద్గీత చదవలేదనుకోండి. భగవద్గీతలో ఈ విషయాలు మనం తెలుసుకోలేనప్పుడు రామాయణంలో గాని, భాగవతంలో గాని ఇంద్రుల వారి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు రైట్? అక్కడ మనం ఇంద్రుల వారు ఏమిటి ఇంత చీప్ క్యారెక్టరా అని అనుకుంటాం. ఇప్పుడు అహల్య వృత్తాంతమే గాని, లేకపోతే భాగవతంలో గోవర్ధనగిరిని ఆహ్, ఆహ్, అదే గోవర్ధనోద్ధారణ సంఘటనలో గాని, మనం ఏంటి ఇంద్రుడంటే ఇలా ఉంటాడా? అనుకుంటాం. లేదంటే గనక ఇప్పుడు ఆహ్, ఆహ్, మరుత్తుల వృత్తాంతంలో గాని కదా! ఎందుకంటే ఇప్పుడు దితి గర్భంలోనికి ప్రవేశించి ఆ మరుత్తుల ఆ గర్భాన్ని 700 ముక్కలుగా చేసేస్తాడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో. పైగా వాళ్ళందరూ అలా చంపేస్తూ ఉండంగా ఆ ముక్కలన్నీ గూడా ఏడుస్తుండంగా ఆ తల్లి గర్భంలో అంటే దితిదేవి గర్భంలో ఈయన మారుదా, మారుదా అని అన్నట్ట. ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. అందుకని వాళ్ళందరూ మరుత్తులై పుట్టారట. అంటే అది కథ మనకలా ఉంటుంది. కానీ మనం ఇటు దీనిని ఇలానే ఈ భాషలోనే తీసుకొని అర్థాన్ని చెప్పుకున్నాం అనుకోండి. భాగవతం అంత బోరింగ్ బుక్ ఇంకోటుండదు. నిజంగా చెప్తున్నాను. నాకు భాగవతం చదువుతుంటే పరమ బోరింగ్ అనిపిస్తుంది. అందున గూడా కృష్ణలీలలు చదువుకుంటూ ఉండంగా అసలు ఏంటి ఇలా ఉంటుంది అనిపిస్తుంది. కానీ దానిని మనం ఈ అధ్యాత్మ కోణం నుంచి మనం గనక చూస్తే భాగవతం అంత అద్భుతమైనటువంటి వివరణ మనకి ఇంకోటుండదు. కేవలం ఇప్పుడు దీనిని మీరు భాగవతం చదువుకునేటప్పుడు వ్యాస భాగవతం గాని, పోతన గారి భాగవతం మనం కవిత్వం దాన్ని మనకు అర్థమవుతుంది కాబట్టి దాని కవిత్వంలో దాన్ని ఆనందం అది మనం ఎంజాయ్ చేయగలం. రైట్? అలానే పోతన గారి యొక్క పాండిత్యాన్ని, ఆయన యొక్క భక్తి తత్వాన్ని మనం చాలా ఆనందించగలం. ఓకే. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో వ్యాస భాగవతం కన్నా కూడా పోతన గారి భాగవతం అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. అసలు పోతన గారు ఎంత అనుభవించి రాసారు. ఎందుకు ఉదాహరణకి 'గజేంద్ర మోక్షణం' గాని, 'ప్రహ్లాద చరిత్రం' గాని, మనకి 'ప్రహ్లాద చరిత్రంలో' ఈయన నరసింహస్వామి ఆవిర్భావం వ్యాస భాగవతంలో లేదు. ఒక చిన్న శ్లోకంలో ఉంటుంది. స్తంభంలో నుంచి ధగద్ధగాయమానంగా బీభత్సమైనటువంటి ఒక దృష్టికోణంతో అగ్ని జ్వాలలు పెల్లుబికినట్లుగా ఒక 1, 2 శ్లోకాల్లో ఉంటుంది. కానీ పోతన గారి భాగవతంలో అసలు ఒక గద్యం ఉంటుంది. అది చదువుతూ ఉంటే మనకి నరసింహస్వామి అలా మన కళ్ళ ముందు కనిపిస్తారు. మనందరికీ గూడా దర్శనం చేస్తారు. రైట్. నేను ఎందుకని ఇది చెప్తున్నానంటే ఇవి మనం భాగవతాన్ని కేవలం ఆ దృష్టికోణంతో చూసామనుకుంటే ఒక మూఢత్వంతో కూడినటువంటి భక్తిలోకెళ్ళిపోతాం. మూఢత్వమే అది. పూర్తిగా మూఢత్వం. కానీ మీరు ఈ యోగ వాసిష్టం గాని, లేకపోతే అష్టావక్ర గీత ఇంకొక పుస్తకం. అది చదవండి. లేకపోతే భగవద్గీత. భగవద్గీత యొక్క వివరణ అది కూడా శంకరాచార్యుల వారిచ్చినటువంటి వివరణ చదివి, ఆ తర్వాత భాగవతం చదవండి. అసలు వ్యాస మహర్షి ఎంత జ్ఞానాన్ని ఆ భాగవతంలో ఇమిడ్చారా అనిపిస్తుంది. ఎందుకంటే భాగవతం పైపైన మనకి చాలా సింబాలిక్‌గా ఉంటుంది.
కానీ దానిని వివరించి గనక మనం చదువుకుంటే అసలు అత్యద్భుతమైనటువంటి జ్ఞానం మనకి అందులో కలుగుతుంది భాగవతంలో. మీరు ఆ ఆ కోణంలో తర్వాత చదవండి ఎప్పుడైనా. అష్టావక్ర గీత నేను చదివాను, అది కూడా చదివాను అష్టావక్ర గీత. అది కూడా చాలా గొప్పది. అలానే భగవద్గీత కూడా మీరు శంకరాచార్యుల వారి వివరణతో చదవండి, చాలా బాగుంటుంది. ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే మనకి ఈ పిచ్చి ప్రశ్న అనిపించింది ఎంత గొప్పదైనటువంటి ప్రశ్న అనిపిస్తుంది కదా. ఎందుకంటే నువ్వు నీ కాన్షియస్‌లో ఉన్నావు. నీ స్పృహ ఏది? మనకి సాధారణంగా ఇప్పుడు నువ్వు ప్రస్తుతంలో బ్రతకాలి, ప్రస్తుతంలో బ్రతకాలి అని అంటారు. ప్రస్తుతంలో బ్రతకడం అంటే ఏమిటి? గతించిపోయిన క్షణం అయిపోయిందది. అది అనుభవం ఇచ్చింది. రాబోయే క్షణం ఎలా ఉంటుందో మనకి తెలీదు. అది మనకి ఒక అజ్ఞానాన్ని ఇస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న క్షణం ఏదైతే ఉందో అది మాత్రమే నా చేతిలో ఉన్నది. అందులో ఏం చేస్తున్నా నేను? ఇప్పుడు మాట్లాడిన మాట గతించిపోయిన క్షణంలో అయిపోయింది. సో, ప్రస్తుతానికి నాకంటూ ఏమున్నది? ప్రస్తుతానికి ప్రస్తుతంలో నాకంటూ ఉన్నది నేను మాత్రమే. ఇంకోటి కాదు. కదా! సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ దేహ భ్రాంతి లేనటువంటి సూక్ష్మమైనటువంటి దేహం ఏదైతే ఉన్నదో, అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, ఆ కాన్షియస్‌నెస్‌లో నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు రామా! ఏ అణుమాత్రమైనటువంటి బెజ్జాల్లో కూడా దూకోగలవు. అంటే ఆలోచన, మన యొక్క ఆలోచన ఎక్కడికైనా చేరగలదు. పైగా అక్కడ ఇక్కడ ఒక గొప్ప మాట చెప్తారు. ఏంటంటే, నహి వార్యూర్థం నహి వార్యూర్ధ్వమాయాతి నాథో గచ్చతి పావకః యా యథైవ ప్రవృత్తా చిత్సా తథైవ ప్రతిష్ఠిత ఛాయాయాం ఉపవిష్టస్య కుతస్తాపానుభూతయః యస్య సంవేదనేనోన్యర్థః కేన చిన్నానుభూయతే. రామా, వస్తువులు వాటి యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని వీడవు. ఎలాగా అంటే, నహి వార్యూర్ధ్వమాయాతి, నీరు ఊర్ధ్వానికి పయనించదు. ఇప్పుడు కూడా నీళ్లు పైకి వెళ్ళవు, నీరు కిందికే ప్రవహిస్తుంది. అలానే నాథో గచ్చతి పావక, అగ్ని కిందికి వెళ్ళదు. అగ్ని ఎల్లప్పుడూ పైకే వెళ్తుంది. నీరు కిందికి వెళ్తుంది, అగ్ని పైకే వెళ్తుంది. ఎందుకు? అది ఆయా వస్తువుల యొక్క సహజమైనటువంటి స్వభావం. వాటికి భ్రాంతి అనేది లేదు. నీరు నేను పైకెళ్తున్నాను అనే భ్రాంతితో ఉన్నదనుకోండి, కెన్ ఇట్ గో? అది పైకి ప్రవహించగలదా? కాదు. అంటే ఒక ఆత్మ యొక్క, అంటే ఒక ఆత్మ అని ఎందుకని చెప్తున్నా అంటే, ఇక్కడ ఒక జీవుడి యొక్క సహజమైనటువంటి స్వభావం ఏది అంటే, జ్ఞానపూర్వకమైనటువంటి స్వభావం. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని ఆర్జించాలి, ఆ జిజ్ఞాస కలిగి ఉండాలి అనేటువంటి ఆ స్వభావంతో ఎల్లప్పుడూ కూడా దానికే ఆ జ్ఞానార్జనలోనే ఉండగలిగితే, ఆ ప్రయాణంలోనే వెళ్ళగలిగితే, చివరికి తన పరమలక్ష్యమైనటువంటి ఆ జ్ఞానార్జన సంపాదించుకున్న తర్వాత వాడికి ఈ స్థూలం, సూక్ష్మం అనేటువంటి భేదాలు కూడా ఉండవు. ఎప్పుడైతే ఇటువంటి పరమ జ్ఞానాన్ని పొందాడో, ఇక వాడికి యస్య సంవేదనేన్యోర్థః కేన చిన్నానుభూయతే, చిత్ నా అనుభూయతే, చిన్నానుభూయతే. తన యొక్క ఆ చిత్ స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత వాడికి యస్య
సంవేదన అన్య అర్థ, సంవేదనేన్యోర్థ. వాడికి ఇక వేదనలంటూ ఏమైనా ఉంటాయా అంటే పరమాత్మని పరమజ్ఞానాన్ని పొందిన తరువాత వాడికి ఇక దుఃఖాలనేవి కలుగుతాయా? వాడి అని అంటే ఎవరైతే ఆ జీవాత్మ అని మనం కేవలం ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే, ఒక పాయింటింగ్ కోసం మాత్రమే చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే వాడు ఆ పరమాత్మని పొందాడో వాడు పరమాత్మ అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అప్పటి వరకు కూడా ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, పసివాడు ఉంటాడు, అప్పుడప్పుడే లేచి తప్పటడుగులు వేయటం నేర్చుకుంటూ ఉంటాడు. పడిపోతాడు వాడు. వాడు పడిపోయిన తర్వాత వాడి ప్రయత్నాన్ని విరమిస్తాడా? లేస్తాడా? లేచి మళ్ళా 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 కింద పడతాడు, లేస్తాడు, కింద పడతాడు, లేస్తాడు. కానీ ఆ పడిపోవటం ఆగనంత మటుకు కూడా వాడు పడుతూ ఉంటాడు, లేస్తుంటాడు. ఎప్పుడైతే వాడికి పూర్తిగా నడక అనేది అలవడుతుందో వాడిక పడిపోవటం గురించి పట్టించుకోడు. వాడు నడుస్తూనే ఉంటాడు. ఆ నడకలో మళ్ళీ వాడు పరిగెడతాడు. పరిగెట్టడంలో ఇంకా స్ప్రింట్లు గింట్లు అన్నీ చేసేస్తాడు. అంటే ప్రయత్నాన్ని విరమించడు. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధకుడు పొందేంత మటుకు కూడా ప్రయత్నాన్ని విరమించకుండా ఆ ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. చిత్తం చైతన్యాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చైతన్యమే మనకి మన యొక్క ఆ సాధనని వదిలివేయకుండా ముందరికి సాగేటట్లుగా మనకి చేస్తుంది. యథా సంవిత్ తథా చిత్తం నా తథావస్థితం నా తథావస్థితిం గత పరమేణ ప్రయత్నేన నియతేన్య దశాం పునః. ఎక్కడెక్కడైతే మళ్ళా మనకి ఈ దేహం నేను అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుందో అక్కడ నుంచి మళ్ళా కాదు అని విరమించుకుని అటువైపు నుంచి మరల్చుకుని మనల్ని మనం ఆ డైరెక్షన్ నుంచి మరల్చుకుని మళ్ళా ఒక సాధనా దిశలోకి మనం ప్రయాణించగలుగుతూ ఉంటే ఆ ప్రయాణం చివర కొస ఏదైతే ఉందో, ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యమే మనకి ఈ పరమా జ్ఞానాన్ని పొందటం అని తెలుసుకోగలిగితే, ఈ సూక్ష్మ శరీరం అనేటువంటి భావన మనకి తెలిసితే అప్పుడు ఇక నీకు నువ్వు స్థూల దేహం అనేటువంటి భావన నీలో కలుగుతుందా? ఇప్పుడు ఒక తాడు పాము అనేటువంటి ఉదాహరణ చూస్తే ఎప్పుడైతే అది పాము కాదు తాడు అని తెలిసిందో ఇక నాకు మళ్ళా ఆ తాడులో పాము కనిపిస్తుందా? కదా. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానార్జన సముపార్జించగలిగానో, జ్ఞానార్జన చేయగలిగానో ఇక నాకు నా యొక్క ఆలోచన మళ్ళీ ఆ భ్రాంతి వైపు వెళ్ళదు. పైగా ఇక్కడ ఒక మాట అంటారు. ఏంటంటే అజ్ఞానమే ఈ పంచీకరణమైనటువంటి అంటే ఈ పంచభూతాలకి పంచభూతాలతోనూ కారణభూతమైనటువంటి ఈ దేహమే నేను అనేటువంటి ఆ ఆలోచనకి కారణం ఏంటి? అజ్ఞానం. తెలుసుకోలేకపోవటం. ఎప్పటి వరకు అయితే తెలుసుకోలేనో అప్పటి వరకు కూడా ఇదే నేను, ఈ దేహమే నేను అనే భ్రాంతిలో నేనుంటాను. ఈ దేహమే నేను, ఈ దేహ బంధాలే నావి, వాళ్ళు వేరు, నేను వేరు. ఈ రాయి నేను ఒకటి కాదు, ఈ రాయి వేరు, నేను వేరు అనేటువంటి ఆలోచనలో నేనుంటాను. కానీ ఎప్పుడైతే ఈ దేహం కూడా నేను కాదురా, ఈ దేహం ఈ పంచభూతాలకి ఏర్పడినటువంటి ఈ పంచభూతాలకి సంబంధించినటువంటి ఒక వస్తువు మాత్రమే, ఇది కాదు నేను అలా అన్నప్పుడు ఈ రాయికి ఈ దేహానికి కూడా ఎటువంటి భేదము లేదు.
అంటే పై పైన చూస్తే ఈ ఈ రాయి ఈ దేహం ఈ రాయి ఒకటే అజడమే, ఈ రెండు జడమే, అజడమైనటువంటి నేను వేరు అనేటువంటి ఆలోచన కలుగుతుందో అక్కడి నుంచి తర్వాత ఆలోచిస్తూ కలుగుతూ ఉంటే అప్పుడు అరే ఈ రాయిలో కూడా జడత్వం కాదు అజడమే ఉన్నది, చైతన్యమే ఉన్నది, ఆ చైతన్యమే ఆ రాయిని ఇలా జడంగా మారుస్తోంది అనేటువంటి ఆ ఆలోచన కలిగినప్పుడు ఆ చైతన్యానికి నాలో ఉండే చైతన్యానికి భేదం లేదు అనేటువంటి ఆ స్ఫురణ నాలో కలిగినప్పుడు ఇక నేను ఆ రాయి ఒకటి. మొట్టమొదట ఏమనిపించింది? ఈ దేహం ఈ రాయి జడమైనవి అయిపోయింది, కాబట్టి నేను అజడమైన. ఆ తర్వాత ఇంకా ఆలోచిస్తే ఏమైంది? ఈ రాయిలో ఆ రాయిలా ఉండటానికి కారణమైనటువంటి చైతన్యం ఈ దేహంలో ఈ దేహంలా ఉండటానికి కారణమైనటువంటి నేను అనే చైతన్యం రెండు ఒకటి కదా. అలాంటప్పుడు అది ఇది నేనే కదా. అంటే ఇప్పుడు మన దృష్టి ఏమైపోయింది? నా చుట్టుపక్కల ఉండేటువంటి చెట్టు చేమలు కానీ, చుట్టుపక్కల ఉండేటువంటి పురుగులు కానీ, లేకపోతే క్రిమి కీటకాలు కానీ, వేరే దేహాలతో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేహాలతో కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం కానీ, రాళ్ళు రప్పలు కొండలు, ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ జగత్తు అంతా కూడా ఒకటి నేనే. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా నేనే అనేటువంటి ఒక స్పృహ నాలో కలుగుతుంది, ఒక కాన్షియస్నెస్ మొదలవుతుంది. దానిని మనం ఇప్పుడు ఒక గాలంకి ఒక ఎరబెట్టి వేస్తాం నీళ్ళలోకి. వేస్తే చేప పడేంత మటుకు కూడా ఆ గాలం నీళ్ళల్లో అలానే ఉంటుంది. చాలా శ్రద్ధగా ఎటూ పోకుండా మనం ఆ గాలాన్ని అలానే పట్టుకుంటాం. ఎప్పుడైతే చేప పడుతుందో గాలాన్ని మనం సరిగా వెనక్కి లాగేస్తాం కదా. అలా మన యొక్క ప్రయత్నం ఎంత స్థిరంగా ఉండాలి అంటే ఆ గాలం ఆ ఎరతో అలా ఉండి, ఎర అంటే మనకి ఇక్కడ సాధన అనుకుందాం పోనీ. మన సాధన చేసే ప్రయత్నం అనుకుందాం. ఏదైనా కరెక్ట్. కానీ ఆ గాలం అలా ఉండి ఆ సాధన ఎంత ఫోకస్డ్‌గా ఉంటుంది. అంటే ఆ గాలం అలానే ఎంత స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే చేప పడుతుందో లాగేస్తుంది. అలాగే నా యొక్క ఈ సాధన అలా గాలం వేసినట్టుగా అంత ఫోకస్డ్‌గా ఉండాలి. ఎప్పుడైతే ఇక ఆర్జించానో ఇక నాకు అవసరం లేదు. ఇంక గాలంతో అవసరం లేదు. చేప దొరికేసింది గదా. అలా. సో, ఇక్కడ మనకేమంటారంటే, నీ ఈ అజ్ఞానమే నీకు ఈ పంచభూతాలకి కారణమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా కూడా సత్యం అనేటువంటి రుజువుని చూపిస్తోంది. కానీ ఎప్పుడైతే ఇది ఈ స్థూల దేహ విభాగాన్నించి బయటపడిపోయి, ఇది ఇదంతా కూడా సూక్ష్మమైనటువంటి జ్ఞానస్వరూపమే. సూక్ష్మం అంటే ఒక పరిణామం కాదు, ఒక పరిమాణం కాదు. చాలా షార్పెండ్ వ్యూ అంటాం కదా. రైట్? అది అటువంటిదన్నమాట. ఈ అప్పుడు ఈ జ్ఞానేచ్ఛని అనుసరించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆ కోరికతోనే నీకు జ్ఞానోదయం అవుతుంది అని ఇక్కడ అప్పుడు రాములు వారు మరొక ప్రశ్న వేస్తారు. ఇప్పుడు ఏమంటే రాములు వారు ఏమంటున్నారు? కించిత్తమేతద్భవతి కిం వా భవతి నో కథం కథమేవ న సద్రూపం నాణ్యద్భవతి వీక్షణాత్. రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే,
స్వామి, మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? కిం చిత్తం ఏతద్భవతి కిం వా భవతి నో కథం. మా చిత్తాలన్నీ కూడా వేరు వేరు జగత్తులని అనుభవిస్తున్నాయా, లేక ఒకే జగత్తుని చూస్తున్నాయా? ఇది ఎందువలన? కథమేవ న సద్రూపం నాణ్యద్భవతి వీక్షణాత్. ఇది ఎందువలన సద్రూపం కాదు? ఎందుకంటే ఇక్కడ రాముల వారు అడిగిన ప్రశ్న ఏముంది? కిం చిత్తం ఏతద్భవతి కిం వా భవతి నో కథం. మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? రాముల వారి ప్రశ్నలో ఒక చిన్న, అంటే ఆయన ఆయన ఇంకా ఆ పూర్తి జ్ఞానవంతుడు కాలేదు అని అనుకుని మనం వెళ్తున్నాం కాబట్టి, రాముల వారు అడిగినది ఏముంటుంది? మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? ఏది? ఇంతటువంటి జ్ఞానాన్ని సముపార్జించగలిగేటువంటి ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం అనేటువంటి భావనలను విడిచేసి ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని పొందగలిగేటువంటి శక్తి మాకు ఉన్నదా? మా చిత్తాలన్నీ కూడా వేరు వేరు జగత్తులని అనుభవిస్తున్నాయా, లేక ఒకే జగత్తుని అనుభవిస్తున్నాయా, ఒకే జగత్తుని చూస్తున్నాయా? వశిష్ఠ మహర్షి చెప్పబోయే సమాధానం ముందర ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈనాళ్ళు బట్టి మనం ఆ మాట్లాడుకుంటున్నాం కదా, రాముడు వారి ప్రశ్నకి వశిష్ఠ మహర్షి ఇచ్చే సమాధానం ఏమై ఉండొచ్చు? గంగాధర్ గారు, రమణి గారు, పాపాయ్, మురళి, ఏమని సమాధానం ఇచ్చుండొచ్చు? మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? ఈ చిత్తాలన్నీ కూడా ఒకే జగత్తుని అనుభవిస్తున్నాయా, వేరు వేరు జగత్తులను అనుభవిస్తున్నాయా? నాకు అనిపిస్తుంది అంటే మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఉన్న ఈ అంటే మన కెపాసిటీ అనొచ్చు, లేకపోతే మనం చేసిన పూర్వ జన్మలో చేసిన సాధన అనొచ్చు, దేని బట్టి అయినా దాని వల్ల మనం ఉన్నది ఈ స్థితిలో ఉన్నాం, లేకపోతే అందరికీ అదే స్థితి ఉంటుందేమో అని నాకు ఫీలింగ్ అండి. బాగుందండి. గంగాధర్ గారు, మీరేమంటారు? అంతేగా అంతేగా గంగాధర్ గారు, పాపాయ్, నువ్వేమంటావు? నాకు అనిపించింది రకరకాల చిత్తం అంటే ఇక్కడ ఆత్మ అనుకుందాం, ఆయా రూపాల్లో అది అనుభవిస్తోంది కానీ ఒకేసారి అన్ని అనుభవించట్లేదేమో. అగైన్ బేస్డ్ ఆన్ దేర్ ఆ పరిణితి, ఎంత దగ్గరగా ఉన్నారు వాళ్ళు రియలైజేషన్ కి అనే దాన్ని బట్టి. గంగాధర్ గారు, మీరేమంటారు? మీరే చెప్పబోయారు, నేను ఆపేశాను. ఏం లేదండి, లేదు, మమ్మీ వచ్చా. మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి, పర్లేదు. కిం చిత్తం ఏతద్భవతి కిం వా భవతి నో కథం. మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? మా చిత్తాలన్నీ కూడా వేరు వేరు జగత్తులని అనుభవిస్తున్నాయా, ఒకే జగత్తుని అనుభవిస్తున్నాయా? అంటే మొదటి దానికి ఆయన చెప్పేది నేను అనుకోవడం, ఐ మీన్ సాధనతో వస్తుందని చెప్పేసి అనొచ్చు అనుకుంటున్నాను. వేరు జగత్తుల చిత్తాలు అంటే అది అంటే ఆలోచనలను బట్టి, దాన్ని బట్టి, వాసనలను బట్టి ఉంటుంది అని అనుకుంటున్నాను, వేరు జగత్తుల్లాగా. బాగుందండి. మురళి, నాకు అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాలేదు. ఇక్కడ రాములు వారు అడిగినటువంటి ప్రశ్న అది కదా.
నాకు కాంటెక్స్ట్ అర్థం కాలేదు. అంటే ఆలపించడానికి అడుగుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకుందేమో సూక్ష్మ శరీరం గురించి, సూక్ష్మ ఉమ్, శరీరం ఒక దాంట్లోంచి ఒక ఉమ్, కన్నంలోంచి వెళ్ళడం అని అని అనిపించింది. ఉమ్. అదే కదా మాట్లాడుకున్నాం. అంటే మనం శరీరానికి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, జ్ఞానేచ్ఛను అనుసరించి వెళ్తుంది అని అనుకున్నాం కదా. ఇందాక ఆగి ఆ తర్వాత అక్కడి నుంచి ఈ రాములు వారు అడిగినటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చాం. అక్కడ వశిష్ఠ మహర్షి, ఇంతకుముందు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి సమాధానం ఏంటి? అజ్ఞానమే పంచీకరణమైనటువంటి ఈ ప్రపంచానికి కారణమవుతుంది. పైగా అదే ఈ స్థూల దేహ విభాగాన్ని చేస్తుంది. పైగా ఆ ఆ, అదే ఎప్పుడైతే ఈ చిత్తం, ఈ చైతన్యాన్ని ఈ చిత్త యొక్క చైతన్యం అన్నింటి చోట్ల తనని చూస్తూ ఉంటుందో అప్పుడు ఇక ఈ వస్తువులన్నీ కూడా ఏకంలో అయిపోతాయి కదా అని అనుకున్నాం కదా. అంటే బేసిక్ గా జ్ఞానేచ్ఛను అనుసరించి, right? అంటే ఎవరెవరి యొక్క కోరికలని అనుసరించి, ఆ అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి కోరికలను అనుసరించి వాళ్ళకి ఆ కోరిక తీరుతుంది, అంటే ఆ జ్ఞానం కలుగుతుంది అని అనుకున్నాం కదా. అని అనుకున్నప్పుడు ఇప్పుడు రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి మరి? ఈ మాకు అంటే ఈ జ్ఞానేచ్ఛని అనుభవించాలి అనేటువంటి శక్తి మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉందా? రైట్? మా చిత్తం వేరు వేరు జగత్తులని అనుభవిస్తోందా, లేదా ఒకటే జగత్తుని చూస్తోందా? నాకు ఆ రెండో క్వశ్చన్ కాంటెక్స్ట్ అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్‌ది జ్ఞానేచ్ఛ అన్నప్పుడు ప్రయత్నం ఉందక్కడ. నేను నా జ్ఞానం గురించి ప్రయత్నం చేయొచ్చా? ప్రయత్నం చేస్తే నాకు దొరుకుతుందా అని అర్థం వచ్చింది నాకు. ఉమ్, రెండోది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు రెండోది ఏమంటున్నారు? వేరు వేరు జగత్తులు అనుభవిస్తున్నాయా? ఉమ్, అక్కడ నాకు ఆ కనెక్షన్ కనిపించట్లేదు. అంటే జ్ఞానేచ్ఛకి వేరు వేరు జగత్తులకి ఏమిటి సంబంధం అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సూపర్ అబ్బా. నాకు అర్థం కావట్లేదు. నిజంగా అర్థం కావట్లేదు. నేను జ్ఞానేచ్ఛకి జగత్తుకి సంబంధం. అక్కడ నన్ను- ప్రయత్నం కదా, అక్కడ మాట్లాడింది ఫస్ట్‌ది ప్రయత్నం. అవును. రెండోది ప్రపంచాలు, జగత్తులు, వేరు ఉమ్, వేరు జగత్తుల గురించి. ఉమ్, ఉమ్, నాకు అందుకే ఆ క్వెషన్ నాకు కనెక్షన్ అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి కనెక్షన్ అర్థం కావట్లేదు నాకు. ఉమ్, ఉమ్. ఆయన ఏం చెప్తారో చూద్దాం వశిష్ఠ గారు. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆ వశిష్ఠ మహర్షి ఏమంటారంటే, ఫస్ట్ ప్రశ్న, మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? ప్రతి చిత్తానికి కూడా ఈ శక్తి ఉన్నది. రమణి గారు కానీ గంగాధర్ గారు కానీ పాపయ్య మీరు నలుగురు చెప్పింది అదే సమాధానం కదా. ప్రతి చిత్తానికి అంటే ఎప్పుడైతే ఈ చిత్తం నేను, ఈ జగత్తు, లేకపోతే ఈ బ్రహ్మాండం అనేది ఒకటే అనే భావన కలిగినప్పుడు ఇక నేను, నాకంటూ సొంత అస్తిత్వం అంటూ ఏముంటుంది కదా. నేను అనేటువంటి ఒక ఆలోచన మరలా ఉండదు కదా. రైట్? అలాంటప్పుడు ఇక ఈ చిత్తానికి, మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా అనే ప్రశ్నకే సమాధానం లేదు. చెప్పాలంటే అది మామూలు ఇక పూర్తి పరిపక్వంగాని రాముల వారికి సమాధానం చెప్తున్నారు కాబట్టి వశిష్ఠ మహర్షి ఏమంటారు? ప్రతి చిత్తానికి ఉంది అని అంటారు. తర్వాత అసలు రాముల వారి ప్రశ్న ఏంటి? ఈ మిగిలిన మా చిత్తాలన్నీ కూడా ఒకే జగత్తుని చూస్తున్నాయా, వేరు వేరు జగత్తులని చూస్తున్నాయా? ఈ ప్రశ్నకి మురళి అన్నట్టు కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు రాముల వారి యొక్క ఆలోచన ఎలా ఉందో ఆలోచించండి. ఎందుకంటే ఇందాక వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, ఏమని, ఈ అజ్ఞానమే పంచీకరణమైనటువంటి ఈ జగత్తుకి కారణమవుతోంది అని అన్నారు కదా. ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోయి నీకు ఈ భ్రమలన్నీ నశించిపోతాయో అప్పుడు ఈ వస్తువులన్నింటికి, ఏవైతే వస్తువులు నేను విడివిడిగా చూస్తున్నానో ఆ వస్తువులన్నింటి పట్ల కూడా
నాకు ఆ ఏకమైనటువంటి భావన కలుగుతుంది అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ అక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రశ్నకి లింక్ పెట్టుకుందాం మనం. ఎందుకంటే వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఆ సమాధానానికి రాములు గారు అడుగుతున్నటువంటి ఈ సమాధానానికి ఏంటంటే, ఎప్పటి వరకు అయితే మనిషి అంటే ఈ జీవుడు తనని తాను తెలుసుకోలేడో వాడిలో అసద్బుద్ధి ఉంటుంది. అంటే సత్యమైనది ఏదైతే ఉందో అది తను తెలుసుకోలేనంత మటుకు కూడా అది అసత్తైనటువంటి బుద్ధి. అంటే లేదిది, అది లేదు, ఇది లేదు, అది ఉంది, ఇంకోటి ఉంది, ఇది నేను వేరు, ఇది నేను, అది వాడు, ఇది అనేటువంటి ఒక వేరు వేరు భావనలు ఇవన్నీ కలిగి ఉంటాయి కదా. ఎప్పుడైతే అక్కడ అది ఉన్నది, ఇది లేదు అనేటువంటి 2 భావాలతో ఉన్నది అంటే, అప్పుడు అక్కడ 2 వస్తువులుగా నేను చూస్తున్నాను. ఏది ఉన్నది, ఏది లేదు అనేటువంటి ప్రశ్న నాలో వస్తుంది. ఇప్పుడు ఒకటి సత్యమై ఉన్నది అనంటే, ఒకటి సత్యమై ఉన్నది అనేటువంటి ఆ వాక్యంలో ఇంకొకటి అసత్యమై ఉన్నదా అనేటువంటి ఒక మాట కూడా రావచ్చు నాలో. ఇంకో ఆలోచన కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఒకటి తెల్లగా ఉంది అన్నాను అనుకో, అంటే ఇంకో నల్లగా ఉందా? లేదా ఉన్నదంతా ఒక్కటి, అది పూర్తిగా తెలుపైనది అని అన్నాను అనుకోండి. ఇప్పుడు నాలో రెండోది నలుపు అనేటువంటి ఆలోచన నాలో కలగదు కదా. ఎలా కలుగుతుంది? ఎందుకంటే ఉన్నదంతా ఒక్కటే అని చెప్పి అది తెల్లగా ఉంది అన్నానంటే, అది ఇంకో నలుపుగా అసలు ఇంకో నలుపు అనే వస్తువు లేదురా అనేది అందులో డెఫినిషన్‌లోనే వచ్చేసింది కదా. ఆ మాట అనడంలోనే వచ్చేసింది కదా. అప్పుడు ఇంకా తెలుపు, నలుపులంటే ఏమున్నాయి? రైట్. అంటే ఇప్పుడు రాముల వారి ప్రశ్నలో ఉండేటువంటి లోతు ఒకసారి గమనించండి. ఒకే జగత్తుని చూస్తున్నదా? లేక వేరు ఇప్పుడు మా చిత్తాలన్నీ కూడా వేరు జగత్తులని చూస్తున్నాయి. అంటే ఒక్కొక్కళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ అనుభవాలు ఒకే దానికి సంబంధించినవై ఉన్నాయా? వేరు వాటికి సంబంధించినవి ఉన్నాయా? ఇప్పుడు అక్కడ మళ్ళా ఆ ప్రశ్నలో ఇంకొక లోతు ఏంటి? మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా? అంటే ఇంకొక చిత్తం ఉందా అసలు? ఇంకొక చిత్తం ఉన్నదా? ఆ చిత్తానికి సంబంధించి నువ్వు ప్రశ్న వేస్తున్నావా? లేకపోతే ఉన్నదంతా ఒకటే చైతన్యమైతే అప్పుడు ఇంక మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా అనే ప్రశ్న కలుగుతుందా? రాముల వారి ప్రశ్నలో లోతు అది. ఎందుకంటే అక్కడ ఆ సందర్భంలో రాముల వారి ప్రశ్నలో ఉన్నటువంటి అపరిపక్వత అంటే అపరిపక్వం కాని అపరిపక్వతతో కూడినటువంటి ఒక ప్రశ్న అది. రైట్. దానికి గురువుగారిచ్చే సమాధానం ఏంటిది? రామా, చిత్తాలంటూ ప్రతి చిత్తానికి ఇట్టి శక్తి ఉన్నది. అంటే ప్రతీది ఇసుక రేణువే అయినప్పుడు మొత్తం అంతా ఇసుకే కదా అక్కడ ఉన్నది. మొత్తం ఉన్నదంతా ఇసుకే నిలుస్తాం కదా. అప్పుడు ఇసుక మొత్తం కూడా ఒక యూనిట్ గానే మనం చూస్తాం. ఇది ఇసుక రేణు 1, ఇది ఇసుక రేణు 2, ఇసుక రేణు 3 అంటూ కోటాను కోట్ల ఇసుక రేణువులు మనం లెక్క పెట్టాం. మొత్తం అంతా కలిపి ఒకటే ఇసుక అని చూస్తాం. ఇసుక గుట్ట. అలానే చైతన్యం అంతా కూడా అన్ని చోట్ల ఒకే ఉన్నప్పుడు దాన్ని ఏకవచనమైనటువంటి చైతన్యమే చిత్ అనేది పిలుస్తాం. దాన్ని ఒక యూనిట్ గానే చూస్తాం మనం. చైతన్యం అంతా కూడా ఒకటి. అప్పుడు ప్రతి చిత్తానికి ఇటువంటి శక్తి కలదు. ప్రత్యేకమేవ యచ్చిత్తం తదేవం రూపశక్తికం పృథక్ ప్రత్యేకముదితః ప్రతి చిత్తం జగద్భ్రమః.
ఇప్పుడు ఈ ఇసుకరేణువు అనే లెక్కలు మొత్తం అంతా కూడా ఒకటే చైతన్యం. మా చిత్తానికి ఇటువంటి శక్తి ఉన్నదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, రామా, ప్రతి చిత్తం కూడా అంటే ఏదైతే విడివిడిగా నీ దృష్టిలో ఉన్నదో అది విడివిడి కాదయ్యా, మొత్తం అంతా కూడా ఒక్కటే. అది తెలుసుకోలేనంత మటుకు కూడా వేరువేరుగానే ఆ భ్రమణలను పొందుతోంది, జగద్భ్రమలను పొందుతోంది. అంటే ఒక్కొక్కళ్ళ యొక్క అనుభవం, ఇందాక గంగాధర్ గారు అన్నట్టు, ఒక్కొక్కళ్ళ యొక్క అనుభవం వాళ్ళ ఆలోచన తీరుని అనుసరించి వాళ్ళకు ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఒక చెట్టు కొమ్మని చూసి ఆ ఆకుపచ్చ రంగు అని నేనంట, మరొకళ్ళు కూడా ఆకుపచ్చ రంగే అనొచ్చు. కానీ వాళ్ళ కంటికి అది ఏ వర్ణంలో కనిపిస్తోందో నాకు తెలియదు. నా కంటికి ఒక వర్ణంలో కనిపించింది, దాన్ని అందరూ కూడా ఆకుపచ్చ అని అన్నారు. ఎందుకంటే అందరూ కూడా ఇంకో దాన్ని కూడా ఆకుపచ్చ అని అంటారు. కానీ వాళ్ళ యొక్క కంటికి అది ఏ వర్ణంలో కనిపిస్తుంది, కానీ దాన్ని నేను పిలిచేటప్పుడు అంతా ఒక్కదాన్నే పిలుస్తున్నా. అంటే వాళ్ళు వేరు వేరు అనుభవాలు వాళ్ళకి కలిగిన దాన్ని అంతా కూడా ఒక్కటే. రైట్. అయితే అది తెలుసుకోవాలి గలగాలి కదా. లేకపోతే దాన్ని తెలుసుకుని ఇది ఈ అనుభవం ఇట్లా ఉన్నది, ఈ అనుభవం ఇట్లా ఉన్నది. కానీ అందరి అనుభవాలు కూడా వేరువేరుగా అని అనుకున్నంత మటుకు అది వేరువేరుగానే కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ అనుభవాలు అన్నీ కూడా ఒకే దాన్ని సూచిస్తున్నాయో, ఇక్కడ నేను ఇందాక ఆకును వర్ణం అనేటువంటి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, నాకు ఒక వర్ణంలో కనిపించింది, మరొకరికి ఇంకొక వర్ణంలో కనిపించవచ్చు. ఎందుకంటే నా కంటిలో ఉండేటువంటి లక్షణం అది ఒక వర్ణంలో చూపించడం, వేరొకరి కంటిలో ఉండే లక్షణం ఇంకొక వర్ణం ఇంకొక వర్ణంతో చూపించవచ్చు. కానీ వాళ్ళు కూడా దాన్ని ఆకుపచ్చ అని పిలవచ్చు. ఎందుకంటే అది వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు అమ్మ నాకు ఈ ఆకు చూపించి ఇది ఆకురా, ఇది ఈ ఆకుపచ్చ రంగు అని ఉంటుంది. అలానే వాళ్ళ యొక్క అమ్మ కూడా వాళ్ళకి అదే రకం చూపించవచ్చు. కానీ దాన్ని ఆకుని, దీన్ని ఆకుపచ్చ రంగు అని అనొచ్చు. అప్పుడు అక్కడ ఏమైంది, ఆ భౌతికమైనటువంటి వస్తు విషయం ఏదైతే ఉందో అది జ్ఞానపరంగా వచ్చేటప్పుడు ఒకటే అయిపోయింది. తెలుసుకోవటం మూలంగా, అనుభవించటం మూలంగా ఒకటే అయిపోయింది. నేను కన్ఫ్యూజ్ చేయటం లేదనుకుంటాను. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. గంగాధర్ గారు, రమ్య గారు, ఐ హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ హియర్. అంటే సారీ, నాకు కొంతవరకు అర్థమైంది. ఏంటంటే మనం దాన్ని విడిగా చూస్తున్నాం కానీ అది విడిగా లేదు, అదంతా ఒకటే. నీ దృష్టికోణాన్ని బట్టి అది నీకు విడిగా కనిపిస్తుంది, రైట్? కరెక్ట్. కానీ నీ యొక్క అనుభవంతో అంటే ఇద్దరికి అది ఒకలా కనిపించడము అంటే వాళ్ళ యొక్క పూర్వపు జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అనుసరించి వాళ్ళది ఒకే ఆకుపచ్చ రంగులో చూస్తున్నారు, కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళ అనుభవం ఏంటి అనేది మళ్ళీ వేరు. అది భౌతికమైనటువంటి అనుభవం. నేను అనేది ఇక్కడ యాక్చువల్గా భౌతికంగా వాళ్ళు అనుభవించిన వర్ణం వేరు కదా. కానీ మన జ్ఞానంగా వాళ్ళు తెలుసుకున్నది మాత్రం ఇది అని అనుకున్నారు. జ్ఞానపరంగా అది ఒకటే. అది సో నేను ఎప్పుడైతే వస్తువుని విడివిడిగా చూస్తున్నానో అక్కడి వరకు నాకు విడివిడిగానే కనిపిస్తోంది. కానీ జ్ఞానపరంగా ఆలోచించుకుంటే ఆ అనుభవం నాకు అందరికీ కూడా ఒకటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఒకటే జ్ఞానం. ఏమండి? అలా తమ యొక్క సంస్కారాలకి తగినటువంటి దృశ్యాలను చూస్తుంది. తదంతే తనుతే సర్గం సర్వ ఏవ పృథక్ పృథక్ సహజ స్వప్న సంకల్పాన్
సంభ్రమాచల నృత్యవత్. ఒక కొండ ఒకళ్ళకి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపించవచ్చు. రైట్. ఈ రాత్రి గడిచిన పిమ్మట అందరూ కూడా వేరు సృష్టులని కల్పించుకుంటున్నారు. మోహితుడు పర్వతం నృత్యాన్ని చేస్తున్నట్లుగా చూస్తుంటాడు. కానీ వీళ్ళందరూ కూడా వారి యొక్క సంస్కారాలకి తగినటువంటి దృశ్యాలను చూస్తున్నారు అని చెప్తారు. ఇది మళ్ళీ మనకి కొంచెం డీవియేషన్ అవుతుంది, కానీ మనం ఇంతకు మునుపు చెప్పినటువంటి ఈ ఆకు దాని యొక్క వర్ణం మాత్రమే మనం ఆ యొక్క ఉదాహరణలో మాత్రం మనం వెళ్దాం. ఎందుకంటే నాకు దృష్టికి నేను చూసేటువంటి దృష్టిలో అది ఒక రకంగా కనిపించవచ్చు, ఇంకొకరు చూసేటువంటి దృష్టిలో అది ఇంకొక వర్ణంలో కనిపించచ్చు. కానీ జ్ఞానపరంగా దృష్టిలో అది ఆకుపచ్చే, ఇక్కడ ఆకుపచ్చే. దాన్ని నేను ఆకుపచ్చే అని పిలుస్తున్నాను, ఇంకొకళ్ళు ఆకుపచ్చే అని పిలుస్తారు. ఓకే, అంటే ఇక్కడ క్లిష్టతరమైనది ఏం లేదు. కేవలం మన ఒక ఆలోచన యొక్క దాని విధానం మనం మార్చుకోవాలి. ఎందుకంటే అది జ్ఞానం, అంతే. జ్ఞానం అనేది తెలుసుకోవలసింది అనుభవపూర్వకంగా. అప్పుడు అందరికీ తెలుసుకున్న అందరి తర్వాత అందరూ ఒక్కళ్ళు అయిపోతారు. అందుకని మనకి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని అంటే, బ్రహ్మాన్ని తెలుసుకుంటే నువ్వు బ్రహ్మవే అయిపోతావు అంటే, బ్రహ్మాన్ని నేనే బ్రహ్మం అంటే ఇంకోటి పెద్ద విషయ పరిజ్ఞానం అని కాదు. చిన్న ఈ ఆకును ఆకుపచ్చ రంగు వర్ణం అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పినప్పుడు అందులో నేను ఆకుపచ్చ అని అంటున్నాను, ఇంకొకళ్ళు కూడా ఆకుపచ్చ అని అంటారు. కానీ వస్తువు అదే అయి ఉంటుంది. కానీ చూసే దృష్టికోణంలో వచ్చినప్పుడు చివరికి అంతా కలిసిపోయినప్పుడు ఒకటే అయిపోయింది. ఏకం విత్ విప్రాహ బహుధా వదంతి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఒకటే సత్యము. ఆకుపచ్చ అనేది కానీ వాళ్ళ దృష్టికోణాలలో ఎట్లా కనిపిస్తుంది. నేను క్వశ్చన్ అడుగుతాను సార్. తప్పకుండా. ఫస్ట్ లో హిరణ్య గర్భుడు నుంచి వ్యష్టి జీవులు వచ్చారని చెప్పారు కదా. హిరణ్య గర్భుడిని చెప్పినప్పుడు సమిష్టి మనసే, అది వ్యష్టి మనసులు అన్ని కలిపి సమిష్టి మనసులు అయ్యాయి. ఆ సమిష్టి మనసుని హిరణ్య గర్భుడు అన్నారు అని చెప్పారు కదా. దాన్నే మనం ప్రపంచంలో చూస్తున్నాము అని చెప్పారు నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు మనిషి ఇండివిజువల్ గా లేదా వ్యష్టిగా ప్రపంచాన్ని క్రియేట్ అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు కదా. సో దీన్ని ఇప్పుడు హిరణ్య గర్భుడి నుంచి వ్యష్టి జీవులు వచ్చారు, అదేమో ప్రపంచం అని, మళ్ళీ ఆ అనుభవాలు ఇండివిజువల్ గా ఉన్నాయని చెప్పాలా అంటే ఏమిటది? నువ్వు పుస్తకం చూస్తున్నావా? ఓకే, ఎందుకంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ శ్లోకమే అది. ఓహో. మహాప్రళయ రాత్ర్యంతే చిరాదాత్మ మనోవపు యథేదం తనుతే తదత్ ప్రత్యేకం మృత్యనంతరం. మహాప్రళయానంతరం కూడా సమిష్టి మనస్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుడు, అంటే ఆ హిరణ్య గర్భుడు ఎవరైతే అని మనం అనుకుంటున్నామో అది సమిష్టి అంటే మొత్తం అంతా కూడా మనస్సు జ్ఞానం అనేటువంటి ఏదైతే మనం ఆత్మస్వరూపం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ హిరణ్య గర్భుడు సమిష్టి భోగ సమూహాలని విస్తరించినట్లుగా మహాప్రళయ రాత్ర్యంత్రే చిరాదాత్మ మనోవపు యథేదం తనుతే తద్వత్ ప్రత్యేకం మృత్యనంతరం. వీళ్ళందరూ కూడా వారి యొక్క వ్యష్టి భోగ సమూహాలని మృత్యువు అనంతరం కల్పించుకుంటున్నారు. నాకు అదే అనిపిస్తుంది. సో హిరణ్య గర్భుడు సమిష్టిగా మనస్సు ద్వారా ప్రపంచం సంకల్పించుకుంటున్నాడు, కల్పించుకుంటున్నాడు. ఇదంతా ఆయన కల్పన అంటున్నాం కదా. ఎలా అయితే మహాప్రళయం తర్వాత మనకి యాక్చువల్గా నిర్వాణ ప్రకరణంలో వస్తుందండి, అప్పుడు మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ జస్ట్ ఊరికే శ్లోకంలో జస్ట్ ఉటంకించారు కాబట్టి ఇక్కడ చెప్పుకుంటున్నాం. కానీ మహాప్రళయానంతరం మరల హిరణ్య గర్భుడు ఎట్లా అయితే తన సంకల్ప సృష్టిని ఊహిస్తున్నాడు,
అలాగే వ్యష్టి రూపంలో ఉన్నటువంటి జీవుడు వాళ్ళ యొక్క వ్యష్టి భోగ సమూహాలని విడివిడిగా సంకల్పించుకుంటున్నాడు. ఒకసారి ఈ శ్లోకం తాత్పర్యం మీరు ఆలోచించండి, తర్వాత మనం దాని వివరణలోకి వెళ్దాం. అంటే మృత్యువు అనంతరం జీవుడు మరల ఆ జీవుడి యొక్క ఆలోచనలో నుంచి తను సృజించుకుంటున్నటువంటి విశ్వరచనలోకి వెళ్తున్నాడు. అని ఆ శ్లోకం తాత్పర్యం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ దానికి పోలిక మనకి హిరణ్య గర్భుడితోనే, అంటే జీవుడు హిరణ్య గర్భుడు వేరు వేరు అని కాదు కదా. ఇప్పుడు అక్కడ మహాప్రళయానందరం సమిష్టి మనస్వరూపుడైనటువంటి హిరణ్య గర్భుడు ఎట్లా అయితే తన సృష్టిని సంకల్పిస్తున్నాడు, కల్పన చేస్తున్నాడు, అలాని ఇక్కడ మృత్యు అనంతరం, అక్కడ ప్రళయం అనేది, ఇక్కడ మృత్యు రెండు ఒకటి. జీవుడి దృష్టిలో, వ్యష్టి రూపంలో ఉన్నటువంటి జీవుడి దృష్టిలో మరలా వాడి యొక్క ఆలోచన ప్రకారం వాడి యొక్క జగత్తుని కల్పించుకుంటున్నాడు. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఆయన ఇంత వినేసి మళ్ళీ ఇవిడు ఇలా అడుగుతున్నారేంటి అనుకోకండి. తప్పకుండా. ఒక మనిషి యొక్క జీవుడి యొక్క మనిషి శరీరాన్ని వదిలేసాక వాడికి ఆలోచన వస్తుందా? ఇప్పుడు జీవుడు అంటే శరీరంలో ఉండేటువంటి నేను అనే కాన్షియసే కదండి జీవుడు అంటే. అలా చెప్తారు. ఓకే 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 జీవుడు అంటే ఓకే కాన్షియస్నెస్ కింద చెప్తున్నారు. ఓకే ఓకే. సో మన ఆ కాన్షియస్నెస్ చేసే ఒక మరొక సృష్టి లేదా మరొక ఆలోచనే మళ్ళీ నాకు ఇంకో జన్మకి కారణం అవుతుంది అంటారు. ఆ సృష్టి మళ్ళీ ఆ సృష్టిలో మీరు అనుభవించాలనుకున్నటువంటి వస్తు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కల్పించుకుంటున్నారు. అంటే మీరు అంటే ఇన్ ద సెన్స్ నేను అనేటువంటి ఆ కాన్షియస్నెస్ కల్పించుకుంటున్నాను. ఈ దేహం లేకపోతే ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు లక్షణాలని గనక మనం పక్కన పెట్టేసి ఉన్నదంతా ఒక్కటే అనే లక్షణంతో మనం ఆలోచించి ఈ లక్షణంలో ఈ జీవుడు ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తే ఆ కల్పనలో వాడు హిరణ్య గర్భుడైపోలే. ఇది నేను అంత సంక్లిష్టంగా చెప్పదలుచుకోవాలి. చాలా తేలికమైనటువంటి మాటలోనే చెప్పదలుచుకోవాలి. ఆలోచన చేయండి, కేవలం ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకడున్నాడు, మన ఎదురుకు ప్రతిసారి అనుకుంటూ ఉంటాం ఎగ్జాంపుల్ ఏంటంటే, కళ్ళు మూసుకుని నేను ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నేను ఊహించుకున్నప్పుడు ఆ ప్రపంచం ఎంతో అందంగా, ఎంతో గొప్పగా, ఆ ప్రపంచంలో నేను ఎంతో గొప్పగా, నేను అనే ఆ కాన్షియస్నెస్ తో నేను ఆలోచిస్తున్నాను. సో ఎప్పుడైతే ఆ సృష్టి జరుగుతోందో, నా ఆలోచన కదులుతోందో, ఆ ఆలోచనలో ఈ సృష్టి అంతా కదులుతోంది. రైట్? ఆ అంతా కూడా కదిలేటప్పుడు ఆ ఆలోచనలోనే ఇదంతా జరిగిపోతుంది. నేను అనే ఆ కాన్షియస్ చేస్తున్నటువంటి ఈ సృష్టిలో మరలా నేనే అనేకానేకమైనటువంటి ఆ ఊహలో, ఆ కల్పనలో అనేకానేకమైనటువంటి రూపాలను నేనే పొందుతున్నాను, అనేకానేకమైనటువంటి అనుభూతులని నేనే పొందుతున్నాను, అనేకానేకమైనటువంటి
విపత్తులని నేనే పొందుతున్నాను, అన్నింటినీ నేనే పొందుతున్నాను. మీరు ఇలా చెప్తుంటే నాకేం గుర్తొస్తుందంటే కళలు వస్తాయి చూడండి. ఎస్, అన్ని మన అనుభూతులు అవే కదా. అవునండి. ఆ కళలు అన్ని మీరే. ఇప్పుడు మనం పడుకున్నాం, నేను పడుకుంటే నాకు వచ్చిన కళలో నేను చూసే ప్రతి క్యారెక్టర్ నేనే కదా. ఆ క్యారెక్టర్ మాట్లాడే ప్రతి మాట నేను మాట్లాడింది, ఎందుకంటే అదంతా కళలో నా సృష్టి. ఆ కళంతా కూడా నేను కల్పించుకున్నటువంటిది. నాకు తెలియకుండానే కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు తెలిసి జరగచ్చు. బట్ ఇదంతా కూడా అంటే నేను అనేటువంటి ఆ కాన్షియస్నెస్, నేను అనేటువంటి ఆ స్పృహ అన్ని చోట్ల ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ మళ్ళీ చాలా లోతైనటువంటి విషయాలు మాట్లాడబోతున్నారు. మరి సమయం ఉందా? ఇంకొక అరగంట, గంటన్నా పట్టొచ్చు. లేదంటే వాళ్ళకి ఇక్కడ ఆగుదాం. మనం మరలా వచ్చే వారం కలుద్దాం. బై ద వే వచ్చే వారం కలుద్దాం అంటే నాకేమనిపించిందంటే, మనం ఆల్మోస్ట్ 35 వారాలు బట్టి వచ్చాం. 35 వారాల్లో కేవలం ఒక పుస్తకం మాత్రమే మనం కంప్లీట్ చేసాం. రైట్? ఇంకా 7 పుస్తకాలున్నాయి. నేనేమనుకున్నానంటే శని, ఆదివారాలు 2 రోజులు పెట్టుకుందామా? లేదా ఏం అక్కర్లేదండి, మాకేం తొందర లేదు. నెమ్మదిగా వారం వారం కలుసుకుందాం. ఈ వారం చెప్పుకున్నది విని మళ్ళీ మనం అవగాహన చేసుకుని దాన్ని ఆలోచించుకుందాం. ఇది కూడా ఒక సాధన లాగానే ఉంటుంది మనకి. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 6-7 ఏళ్ళు పడుతుంది. వారం వారం ప్రతి ఆదివారం ఒక గంట మినిమం ఒక 2-3 ఏళ్ళు మినిమం పడుతుంది. రైట్? అలా వెళ్దామంటే అలా వెళ్దాం. వారం వారమే కలుద్దామండి. మిగిలిన 6 రోజులు కూడా ఈ ఆదివారం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ 6 రోజులని కూడా మనం ఆలోచించుకుని మనం సాధన చేసుకుందాం అని అనుకుంటారా? మీ ఇష్టం. ఏదైనా ఓకే. లేదు తొందరగా నేర్చేసుకుందాం, పరిగెత్తుకుంటూ నేర్చేసుకుందాం, అందుకని వారంలో 2 రోజులు పెట్టేసుకుందాం అని అంటే మీ ఇష్టం. సో శని, ఆదివారాలైనా పెట్టుకుందాం, లేదంటే లేదు వారం మీద పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం, మీ ఇష్టం. అంటే ప్రస్తుతానికి అంటే ఈ టైం ఇక నుంచి ఈ మన ఉత్తరాయణం మొదలైనప్పటి నుంచి ఇంకా ఏదో ఒక పూజలు అవి వస్తూనే ఉంటాయండి. ఐ థింక్ అంటే కొంత విధంగా ఎంగేజ్ అయిపోతా అనుకుంటున్నాను. సో మేబీ మనం మళ్ళీ దక్షిణాయనం వస్తే ఏమైనా ఆలోచించచ్చేమో. అంటే కొంచెం అప్పటికి దక్షిణాయనంలోనే పూజలు ఉంటాయండి. ఉత్తరాయణంలో ఉండవు. అదే ఈ ఉత్తరాయణం అంటే సారీ ఉత్తరాయణంలో అంటే మాకేంటంటే ఈ సమ్మర్ వచ్చేసరికి తెగ చేసేస్తూ ఉంటారు. కొంచెం ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ కొంచెం చలికాలంలో అంటే నేను ఒక గురువు గారిని ఫాలో అవుతాను. మాకు అక్కడ చండీ హోమాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి సాధారణంగా ఈ ఫిబ్రవరి నుంచి మొదలైపోతుంటాయి. వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. సో నాకు నేను ఒకవేళ ఎస్సీని ఇప్పుడు చెప్పినా కూడా చాలా వాటిని మిస్ అవుతానేమో. అందుకని నాకైతే అనిపిస్తుంది స్లో అండ్ స్టడీ బెటర్ ఏమో అనిపిస్తుంది. తప్పకుండా. అది నా ఉద్దేశం. మరి మిగతా వాళ్ళని అడగండి. అలాగే లాస్ట్ వారం మోహిని గారిని కూడా అడిగాను. ఆమె చెప్తానన్నారు ఈ వారంలో. మోహిని నాతో అంది, రమణి 2 రోజులైతే మనం మిస్ అయిపోతూ ఉంటామో, ఒక రోజే బెటర్ అని అంది నాతో అనడం. మరి మళ్ళీ తనేమైనా మార్చుకుందేమో నాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం ఐ థింక్ తను కూడా ఒక రోజుకి మొగ్గు చూపేలాగే అనిపించింది నాకు. ఒకసారి తనకి కూడా నాకైతే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు మొదలెట్టామండి? ఇది 33 వారాలు అయిందంటారా? 34 అండి లాస్ట్ వారం, ఇవాళ 35. కాకపోతే ఏంటంటే మనం చాలా మధ్యలో నేను కొన్నిసార్లు మానేశాను, అలానే మేము కొన్నిసార్లు ఇండియా వెళ్ళడం సో అందుకని 52 వారాలు మనకి క్రితంసారి కూడా కరెక్ట్ గా మాఘమాసంలోనే ప్రారంభించుకున్నాం. అయితే మనం 1/4 మనం చెప్పుకోగలుగుతాం అన్నమాట. 1/4 కూడా కాదు, 1/8. 8 బుక్స్ ఉన్నాయి. అలా కాదు, 52 వారాల్లో 52 వారాల్లో అంటే 2/3 అనుకుందాం.
యాహ్! అనుకుంటే పోనీ వెళ్దాం, నెమ్మదిగానే వెళ్దాం అండి. ఏం పర్వాలేదు. నాకేమి తొందర ఏం లేదు. నెమ్మదిగానే చెప్పుకుంటూ వెళ్ళాం. చక్కగా ఈ గంటన్నర సేపు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఇది కూడా ఒక ఆనందమే. నెమ్మదిగా మనం ఏం లేదు. నేను నా ఉద్దేశంలో ఏంటంటే చక్కగా మనం మొత్తం వివరించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి యాక్చువల్గా ఇవాళైతే నాకు ఎన్ని శ్లోకాలు అయినాయంటే మాక్సిమం అయితే ఒక 15-20 శ్లోకాలు అయినాయి అంతే హుహుహు. యాహ్! కాకపోతే ఏంటంటే నేను అంటే క్రితం వారం యాక్చువల్‌గా ఒక 2, 3 కాదండి. ఒక 4, 5 సర్గలు తీసేసాను. ఎందుకంటే అది మొత్తం యుద్ధ వివరణ అదంతా ఉంటుంది. ఆ యుద్ధంలో అలా కొట్టుకున్నారు, ఈ బాణాలు ఇలా వేశారు, ఇక ఈ ఈ రక్తం ఇలా ఏర్లే బారింది అలా ఉంటుంది. అందుకని అవన్నీ కొంచెం తీసేసాను. కట్ చేసేసాను వాటిని. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఏదైతే అనిపిస్తుందో అది మనకి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. యుద్ధ వివరణలన్నీ మనకెందుకు అని ఆ పిల్లాడికి చెప్పాలి కాబట్టి నా సిస్టర్ మర్చి అంత చక్కగా వివరించి చెప్పారు. సరే ఇప్పుడు మా అర్జెంట్‌గా కత్తి డాలు పట్టుకుని యుద్ధానికే వెళ్ళాం కదా! వెళ్తే ఎదురుకుండా గంగాధర్ గారి మీదకి నేనెళ్ళాలి. లేకపోతే ఆయన నా మీదకి రావాలి. అంతే. ఓకే అండి. చాలా సంతోషం అండి. థాంక్ యూ. ముగిద్దాం. యాహ్! వచ్చే వారం కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మొదటి ఆదివారం మాఘమాసం రథసప్తమి మనకి. మంచిగా ఆదివారం నాడు వచ్చింది ఈసారి చక్కగా రథసప్తమి. అవునండి. చేసుకున్నారా ఈరోజు? అదే ఇంకా చెయ్యాలి. అవునా? నాకు అందుకే లేట్ అయింది జాయిన్ అవ్వడం. నేను ఇప్పుడే ఇంట్లో ఏవో చిక్కుడాకులు ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్నాయా చిక్కుడాకులు? లేవండి. ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా అంటే ఉన్నాయి. అదేమాట. అంటే కొంచెం చిన్న చిన్న ఆకులున్నాయి అంతే. నేనేం చేశానంటే అన్నీ పరిచేసి దాని మీద పరమాన్నం పెట్టేసాను. సరే మేము మీకు ఇమ్మంటారా? తీసుకురమ్మంటారా? లేదులెండి. అక్కర్లేదు. చాలు. ఓకే. ఓకే. లేకపోతే ఇక్కడే కదండీ మీరు. తీసుకొచ్చి ఇస్తానులెండి. పర్లేదండి. ఏం పర్వాలేదు. ఓకే. సరే అయితే. ఓకే. ఓకే అండి. బాయ్. ఉంటాను. బాయ్. నమస్తే. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.